మన పురాణములో మృత్యుదేవత విన్నారా? అసలు ఎవరంటారు? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించారు. సృష్టి కార్య నిర్వహణ భారాన్ని స్వీకరించారు బ్రహ్మగారు. 94 లక్షల జీవరాశులను సృష్టించారు. ఆ కాలంలో ప్రాణులకు మరణం అనేది లేదు. ఎందుకంటే సృష్టించడానికైతే బ్రహ్మగారు జన్మించారు, కానీ మరణకార్య భారాన్ని స్వీకరించడానికి ఎవ్వరూ జన్మించలేదుట. ఈ కార్యాన్ని స్వీకరించడానికి దేవగణాలలో ఎవ్వరూ సంసిద్ధంగా లేరట. అంచేత పుట్టుకే కాని చావు లేదన్నమాట అప్పట్లో. ఇక బ్రహ్మగారు ప్రాణికోటిని కూడా సృష్టిస్తూనే ఉన్నారు. భూదేవి ఎందరినైనా భరిస్తుంది, కానీ ఒక్క పాపిని కూడా భరించలేదు. మరణం లేని కారణంగా అసురులు, వారి దురాగతాలు, వారికి ఆ కార్యాలకి అంతు లేకుండా పోవడాలు. ఇక భరించలేని భూదేవి బ్రహ్మ దగ్గరకు వచ్చి, విధాత, ఈ భారాన్ని సహించలేను, కొంతకాలం ఈ సృష్టి కార్యాన్ని ఆపండి అని చెప్పి అర్థించడాలు జరిగింది. బ్రహ్మదేవుడు భూదేవి కోరిక సమంజసంగానే ఉందని చెప్పి తోచి, మరి సృష్టి ఆపడానికి అవకాశం లేదు అని చెప్పి భూభారం ఎలా తగ్గించాలో ఆయనకి తన అసమర్థతకు తానే తనపై ఎంతగానో కోపం తెచ్చుకున్నారట. ఆ తర్వాత సర్వలోకంలో ఉన్నటువంటి సమస్త లోకాల్లోని జీవులందరూ కూడా బాధపడుతూ ఉంటే చూసి బాధపడిపోయారట. అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి, నువ్వెందుకయ్యి ఇంత కోపంగా ఉన్నావు, శాంతించు అని చెప్తే శాంతించారట. బ్రహ్మదేవుడు అతి కష్టం మీద తన కోపాన్ని, క్రోధాన్ని ఉపశమింపజేసుకున్న తర్వాత అప్పుడు ఆ క్రోధం నుంచి ఎర్రని శరీర కాంతితో ఒక స్త్రీ జన్మించిందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ స్త్రీని చూసి, నీ పేరు మృత్యువు, నీవు ప్రాణికోటిని సంహరించే కార్యాన్ని స్వీకరించు అని చెప్పి ఆజ్ఞాపించారట. ఆ మాట విని మృత్యువు ఎంతగానో విచారించి, విధాత, ఈ పాపకార్యాన్ని నేనెలా స్వీకరిస్తాను, నన్ను క్షమించండి అని చెప్పి తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోయిందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె ప్రయత్నాన్ని ఆపి, మృత్యుదేవత, సంహరణ కార్యం, సృష్టి కార్యం అంత మహాపవిత్రమైనటువంటిది, ఈ కార్యాన్ని మీరు ఖచ్చితంగా చేయాలి, దీనివల్ల ఎటువంటి అధర్మము మీకు అంటకుండా నేను వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి అంటే, నీ కన్నీటి బిందువులే రోగాలే జీవులను మరణోన్ముఖులను చేస్తాయి అని చెప్పి, మీకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు తోడుగా ఉంటున్నాయి అని చెప్పి దీవించారట. వీటి సహాయంతో మృత్యు కార్యాన్ని నిర్వహించు అని చెప్పి ఆమె సమ్మతించేలా చేశారట. ఆ విధంగా వాటిని మృత్యుదేవత కార్యక్రమాన్ని అంగీకరించటం, ఆనాటి నుంచి పరాజయం ఎరిగినటువంటి ప్రత్యర్థిలాగా మరణం జీవులను నీడలా వెంటాడుతూ సృష్టి సమతుల్యానికి విధాత ఆ కార్యక్రమానికి సహకరిస్తూ ఉండేలాగా మృత్యుదేవత తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ వస్తున్నారట. మన పురాణములో